హలో, మీ ఇంటి కింద ఉన్నారా? నీతో కొంచెం పని ఉంది. వస్తున్నారా? రేయ్, నువ్వేంటి ఇంత పొద్దున్నే? ఏమైంది? అంత బానే ఉంది కదా? ఏం బాలేదురా. ఎందుకు? ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, తనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, కానీ నా దగ్గర ₹1 కూడా లేదు. హో, అంతేనా? దీనికి ఇంత టెన్షన్ పడుతున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, వస్తా. తీసుకో, తక్కువ పడితే నాకు కాల్ చేయి, నేను ఫోన్ పే చేస్తా. థ్యాంక్ యూ రా. నేను ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చేస్తావు, లేదనే మాటే రాదు. రే, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, నీకు సెట్ అవ్వదు. అయినా కానీ మన ఫ్రెండ్షిప్ ముందు ఏది ఎక్కువ కాదురా. సరేరా, నేను వెళ్ళొస్తా. రే, బానే ఉన్నావు కదా? నాకేమైందిరా? నాకు తెలుసులేరా నీ ఫ్యామిలీ ప్రాబ్లం. అలాగే నీకు రీసెంట్గా బ్రేకప్ అయ్యింది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. మరేం చేయాలరా? ఎక్కడికి వెళ్ళాలి? నా జీవితంలో ఏం జరుగుతున్నాయో నాకు మాత్రమే తెలుసు, వాటిని ఎలా ఫేస్ చేస్తున్నానో. నీ ప్రాబ్లం నాతో షేర్ చేయరా, నేను నీతోనే ఉంటా కదా. నీతో ఎలా చెప్పాలరా? నా కష్టాలు మాటల్లో చెప్పేది కాదురా. మన అబ్బాయిల జీవితాలే అంతరా. కష్టాలు చాలా ఉంటాయి, కానీ ఎవరితో చెప్పుకోలేం. డాడీ, నేను చదువుకుంటున్నా, మరీ కాల్ చేస్తాలే. అరే నాన్న, కొద్దిసేపు మాట్లాడరా. నేను ఇప్పుడే ఎగ్జామ్ టెన్షన్స్ లోనా, నువ్వు మరీ టెన్షన్ పెట్టకో. అరే, అమ్మ ఫోన్ చేసిందే. హలో మా, ఎలా ఉన్నావు నాన్న? నేను సూపర్ ఉన్నామా. ఇంట్లో అంతా ఎలా ఉంది? నాన్న ఆరోగ్యం బానే ఉందా? అంతా బాగుంది నాన్న. నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు. సరేమా. రే శశా, నువ్వు చదువుతో పాటు ఇంట్లో వాళ్ళతో ఇంత హ్యాపీగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? నీకు ప్రెజర్ ఫీల్ అవ్వదా? నన్ను చిన్న పల్లెటూరు నుంచి ఇంత దూరం హైదరాబాద్కి పంపించిన మా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి నాకేం ప్రెజర్ రా. ఈ పుస్తకాలు పట్టుకోవడానికి కారణమే మా అమ్మ మా నాన్నరా. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఏది లేదురా. బ్రదర్, అసలు ఏమైంది? ఎంతసేపు? సార్ ఒక్క నిమిషం సార్. ఎంతసేపు బ్రదర్? 1 నిమిషం అనుకుంటా కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. సార్ ఒక్క నిమిషం సార్, వేస్తున్నా సార్. అన్నా, బిల్ ఎంత అయింది? ఏంది 1 నిమిషం అయ్యా? 300 సార్. అదిగోండి అన్నా. బ్రో, ఏంది నువ్వు ఎంతసేపు ఇంకా తమాషాలు చేస్తున్నావా? అన్నా, ఫోన్ పే పనిచేయడం లేదన్నా. బ్రదర్, ఏమైంది? ఏం లేదన్నా, ఇప్పుడే ఫోన్ చేశాను. బిల్ పే చేద్దామంటే ఫోన్ పే వర్క్ చేయడం లేదు, కార్డు కూడా పని చేయడం లేదు. అదంతా నాకు అనవసరం. అందరికి పని చేస్తుంది, నీకెందుకు పని చేయదు? ఫస్ట్ నాకు డబ్బులు కట్టు. అతను ఎంత నా బిల్లు? 200 అన్నా. అదిగోండి అన్నా. బ్రో ఎందుకు బ్రో? నేను ఏదో ఒకటి చేసి కట్టేస్తా. దీంట్లో ఏముందిలే బ్రో. బ్రో, మీ నెంబర్ చెప్పండి, నేను ఇంటికి వెళ్ళి మీ అమౌంట్ రిటర్న్ చేస్తా. నేను నీకు హెల్ప్ చేశా కదా, దానికి రిటర్న్ గా నువ్వు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయి చాలు. చాలా థ్యాంక్స్ బ్రో. మీరు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. అన్నా, ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్నా. ఏం పని లేదు, పక్కపో. అన్నా, మీకు దండం పెడతా, ఏదైనా పని అన్నా చేసేస్తా. సరే, డబ్బులు ఎంత తీసుకుంటావు? డబ్బులా? అవేం వద్దన్నా, తినడానికి ఏమన్నా ఇవ్వండి చాలు. సరే, పోయి టేబుల్స్ ప్లేట్స్ క్లీన్ చేయబో. అన్నా, అన్ని క్లీన్ చేసేసా అన్నా. మరి చెప్పు, తినేకేం కావాలి? ఏదైనా కానీ పార్సల్ ఇవ్వండి అన్నా. పార్సలా? ఎందుకు? అది మా అమ్మ పరిస్థితి అస్సలు బాగాలేదన్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ డాక్టర్లు ఖాళీ కడుపుతో మందులు వేయొద్దన్నారన్నా. తిన్న తర్వాతనే అమ్మకి మందులు వేయమని చెప్పినారన్నా. దానికోసమే నేను ఏదో ఒక హోటల్లో పనిచేసి వాళ్ళు ఇచ్చే ఫుడ్ని అమ్మకి పార్సల్ తీసుకొని వెళ్తాను. సరే ఉండు, నేను పార్సల్ కట్టిస్తాను, తీసుకో. చాలా థ్యాంక్స్ అన్నా. విను తమ్ముడు, ఇప్పటి నుంచి మీ అమ్మకి ఇంకో పార్సల్ ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళు. ఇంకా నీకేమైనా ఆకలి అయితే ఇక్కడే తిని వెళ్ళు. అన్నా, నేను ఇప్పటి వరకు చాలా మందిని చూశాను, కానీ మీలాంటి మంచి వాళ్ళని చూడలేదన్నా. చాలా థ్యాంక్స్ అన్నా.